అండ్ క్రాంతికే రజన్ క్రాంతికే అండ్ కథ నానితోనే చేద్దాం అనుకున్నారా లేదా వేరే ఎవరినైనా ఎవరినైనా పెడదాం అనుకొని ఇతనికి వచ్చింది? ఓకే, లేదండి, నాని గారితోనే చేద్దాం అనుకున్నాను డెఫినెట్గా. ఓకే. అండ్ వెంకటేష్ నారాయణ, హౌ కుడ్ ఐ రీచ్ యూ అండ్ వర్క్ అండర్ యూ యాజ్ an assistant director, sir? I have been writing stories and want to meet you. Narrate the story. అంటే బేసిక్గా ఫేస్బుక్లో యాక్టివ్గా ఉంటాను, ఎప్పుడైనా కూడా మెసేజ్ చేయొచ్చు, నేను అందరికీ రిప్లై ఇస్తూ ఉంటాను. మీ ఫేస్బుక్ పేజ్ ఏ పేరు మీద ఉందో చెప్పండి. మేర్లపాక గాంధీ. యా. ఓకే. అండ్ యశ్వంత్ డార్లింగ్, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుంది సార్? అంటే బేసిక్గా ఇప్పుడు స్టోరీ జరుగుతుందండి, నెక్స్ట్ యువి క్రియేషన్స్లో అయితే చేస్తున్నాను. ఓకే. అండ్ హీరో ఇవన్నీ కూడా డిస్కషన్స్లో ఉన్నాయి. యా. నెక్స్ట్ జన్మత్ రెడ్డి, వై హీ యూస్ టు టేక్ మచ్ లాంగ్ పీరియడ్ టు డెలివర్ మూవీస్? ఎవరు? నాకు అంటే బేసిక్గా స్క్రిప్ట్ రాసుకోవడం కొద్దిగా టైం పట్టే ప్రాసెస్, నాకు దాన్ని బాగా ఎంజాయ్ చేస్తా, ఆ కైండ్ ఆఫ్ ఇది. షూటింగ్ స్పీడ్గా చేస్తా, స్క్రిప్ట్ కొద్దిగా టైం పడుతుంది. అండ్ ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇంకా కొద్దిగా నాకు ఈ ప్రాజెక్ట్ సెట్ చేయడాలు ఇవన్నీ కూడా కొద్దిగా కష్టంగా ఉంది. నెక్స్ట్ ఇమీడియట్గా అయితే మాత్రం చేస్తా. ఈ సినిమా నుంచి మీరు ఏమన్నా రియలైజ్ అయ్యారా, ఒక నెక్స్ట్ టైం ఇలా జాగ్రత్తగా ఉండాలి అని? కృష్ణార్జున యుద్ధం నుంచి బేసిక్గా నాకైతే నేను మంచి సినిమా తీశాను, యా, డెఫినెట్గా ఫీలింగ్ ఉంది. బేసిక్గా పెద్ద ఇవేం లేవు. బాగా తీసినా కూడా ఈ పాయింట్లో నెక్స్ట్ టైం అదే బేసిక్గా కొద్దిగా సెకండ్ హాఫ్ నా దగ్గర నుంచి ఫన్ ఎక్స్పెక్ట్ చేశారు, మరి నేను సీరియస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం వల్ల కొద్దిగా తగ్గిందనే ఇవైతే ఉన్నాయి. బేసిక్గా డెఫినెట్గా అది నెక్స్ట్ ఇది అవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ కౌశిక్ వర్మ, వెంకటాద్రి అండ్ ఎక్స్ప్రెస్ రాజా వర్ సేవ్డ్ డ్యూ టు సప్తగిరి. హోప్స్ సప్తగిరి మేడ్ ద డిఫరెన్స్. వై సప్తగిరి మిస్సింగ్ ఇన్ కేవ్? అదే చెప్పాను. ఓకే, రైట్. అండ్ సాయి కిరణ్ కొమిరిశెట్టి, హౌ డూ యూ ఓవర్కమ్ యువర్ రైటర్స్ బ్లాక్? మీరు తీసిన 3 ఫిలిమ్స్కి రాసేటప్పుడు ఎప్పుడైనా రైటర్స్ బ్లాక్ ఫేస్ చేశారా? చేస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? అంటే ఆ రైటర్ బ్లాక్ ఎవరికైనా వచ్చేది కామన్. సో ఏదైనా మంచి బుక్ చదువుతాను, లేకపోతే ఏదైనా మంచి మూవీ చూస్తాను, కైండ్ ఆఫ్. ఓకే. అండ్ సంజయ్ ఆనంద్, దిస్ క్వశ్చన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దిస్ మూవీ. క్వశ్చన్ ఏంటంటే, మీరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివారు, అక్కడ చేరడం ఎంతవరకు ఉపయోగం? ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదవడం మంచిదా లేదా కొందరి దగ్గర ఏడీగా పనిచేయడం మంచిదా? ఎవరైనా మంచి షార్ట్ ఫిల్మ్ తీసి మీ దగ్గర పనిచేయాలని అసిస్టెంట్ డైరెక్టర్ వస్తే తీసుకుంటారా, వారికి అవకాశం ఇస్తారా? డెఫినెట్గా అండి, ఫిల్మ్ స్కూల్ చాలా హెల్ప్ అవుద్ది. అంటే మనం అనుకున్న సినిమా వేరు, ఒక వరల్డ్ సినిమాని ఒక ఫిల్మ్ స్కూల్లో చూడొచ్చు మనం. డెఫినెట్గా అక్కడ మనకి దగ్గరుండి నేర్పించడానికి లెక్చరర్స్, టీచర్స్ వీళ్ళంతా ఉంటారు. అండ్ ఆ క్లాసెస్ కూడా చాలా భలే ఉంటాయి అసలు. అంటే కైండ్ ఆఫ్ మనం క్లాస్కి వెళ్ళి రోజు సినిమా చూడడం, ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఉంటుంది. అండ్ డెఫినెట్గా అక్కడ షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ తీయడానికి ఇది కూడా ఉంటుంది. అట్లా చేయడం బెస్ట్? అదే ఫిల్మ్ స్కూల్ చాలా బెటర్ నాకు తెలిసి, నా ఒపీనియన్ వరకు. అదే మీరు చెన్నైలోనా? చెన్నై ఎల్వి ప్రసాద్. ఎంత ఉంటుంది ఫీ? ఎంత ఫీజు నేను చదివినప్పుడు 5 lakhs. 2 years కోర్స్. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, ఎడిటింగ్ అన్నీ ఉన్నాయి. యా. ఓకే. అండ్ రత్నారెడ్డి, వై నాని ఫర్ కృష్ణార్జున యుద్ధం? అంటే బేసిక్గా 2 క్యారెక్టర్లు నాని అద్భుతంగా చేస్తాడు, ఏదైతే ప్రూవ్ అయిందో అందుకోసమే. ఓకే. యా. అండ్ చందువనం, ఈ మూవీ నాని కోసం చేశారా లేక స్టోరీ మీద నమ్మకంతో చేశారా? బేసిక్గా స్టోరీ అండ్ నాని. అండ్ దిలీప్ గోల్కొండ, గాంధీ గారికి డైరెక్టర్ కావాలని ఎప్పుడు అనిపించింది, అలాగే ఎందుకు అనిపించింది? ఓకే, బేసిక్గా ఒక 8th క్లాస్ ఆ టైంలోనే అనిపించింది డైరెక్టర్ అవుదామని. కాకపోతే నాన్న సెక్యూరిటీ ఉండదురా డైరెక్షన్ ఇది అనడంతో బీటెక్లో జాయిన్ చేసాడు. బీటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశా నాన్న సినిమా అనేసి. సో అప్పుడు నాన్నకి మళ్ళీ ఇదే ప్రాబ్లం, ఏముంటుంది సెక్యూరిటీ డైరెక్టర్ అంటే ఈ కైండ్ ఆఫ్ దీంట్లో. సో పెళ్ళిళ్ళన్నా షూట్ చేసుకోవచ్చు, ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ స్కూల్లో సినిమాటోగ్రఫీ జాయిన్ అవుతా అని చెప్పా. సో సరే దానికి పర్మిషన్ ఇచ్చారు, సినిమాటోగ్రఫీలో జాయిన్ అయ్యా. నేను ఒక్కడనే అబ్బాయిని. యా. నాన్నగారు ఏంటి నావల్ రైటర్ కాకుండా ఏదన్నారు మీరు? తన ప్రొఫెషన్ నాన్నగారిది నావల్సే రాశారు అంతే. ఓకే. నెక్స్ట్ పుట్టా శ్రీధర్, స్వాతి వీక్లీలో అప్పట్లో సంచలనం సృష్టించిన రైటర్ మేర్లపాక మురళి, ఈయనకి ఏమవుతారు? మనం ఆల్రెడీ మాట్లాడుతున్నాం. ఆయన రొమాన్స్లో కింగ్, ఈయన కామెడీ బాట పట్టారు.
ఎందుకు అన్నట్టు అదే. ఓకే, ఆల్రెడీ చెప్పాము శ్రీధర్ ఆన్సర్. నెక్స్ట్ సూర్య ఆకొండి, అసలు ఈ ఓకే ఇది జెన్యున్ ఆన్సర్ చెప్పు. సూర్య ఆకొండి, అసలు ఈ సినిమా ఎందుకు తీశారు? ల్యాబ్లో ప్రివ్యూస్ చూసుకున్నాక నానిది మీది జెన్యున్ ఫీలింగ్ ఏంటి? మీరు అనుకున్న రిజల్టే ప్రేక్షకులు ఇచ్చారా? అంటే బేసిక్గా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం ఇద్దరం కూడా, నేను నాని అన్న కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని అనుకున్నాం. చాలా చోట్ల అదే ఉంది, కాకపోతే కొద్దిగా ఐ మీన్ నేను చెప్పినట్టు సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ లేదు అని అన్నారు. సో ఫస్ట్ విన్నప్పుడు షాక్, కైండ్ ఆఫ్ అంత ఆ ట్రాఫికింగ్ ఇది జరుగుతున్నప్పుడు కైండ్ ఆఫ్ ఫన్ చేయలేము అనేది మా అభిప్రాయం, మేము అనుకుంది. సో అది బేసిక్గా. అండ్ షకీల్ పాషా, డైరెక్షన్ కోసం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా చేయడం ఎంతవరకు హెల్ప్ అవుతుంది? మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? ఇది ఆల్రెడీ ఇచ్చామన్నాం సార్. అండ్ గరగ త్రినాథరావు, మొదటి 2 సినిమాలకు దావూద్ అనే వ్యక్తి పనిచేశాడని, తను ఈ కృష్ణార్జున యుద్ధం సినిమాకు పనిచేయలేదని, తన స్క్రీన్ ప్లే లోటు స్పష్టంగా కనిపించిందని నాకు అనిపించింది. ఇది ఎంతవరకు కరెక్ట్? దావూద్ అంటే బేసిక్గా నాకు మా ఎల్వి ప్రసాద్లో ఒక టీచర్గా పనిచేసేవాళ్ళు. ఓకే. సో ఆయన నా సినిమాలకు వర్క్ చేశారు. వర్క్ చేయడం అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు ఒక దీంట్లో ఉన్నప్పుడు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేదు రైటర్స్ దీంట్లోనే ఒక డిస్కషన్స్లో వాటిలో హెల్ప్ చేసేవాళ్ళు. ఏమో ఆయనకు అనిపించి ఉండొచ్చు. ఆయన లేడా ఇప్పుడు? ఆయన లేడు బేసిక్గా. అంటే ఏంటి ఆయన బేసిక్గా చెన్నైలో జాబ్ చేస్తున్నారు. రైట్. నెక్స్ట్ వినయ్ తేజారెడ్డి, మన తెలుగు ఇండస్ట్రీలో ప్రతి సినిమాల్లో కథని అవసరమైనా కాకపోయినా సాంగ్స్ అండ్ కామెడీ ఎందుకు ఉంటుంటాయి? కథలు అవసరం లేకుండా ఎందుకు ఉంటుంటాయి? ఓన్లీ కథ చెప్తే బాగుంటుంది కదా. 2.5 hours సినిమాల్లో కథ ఓన్లీ 1.5 hours ఉంటుంది. మోస్ట్లీ మిగతా అంతా మసాలానే ఉంటుంది. వై ఈస్ దిస్ హ్యాపెనింగ్? ఓన్లీ కథ చెప్తే ఆడియన్స్ చూడరనా? ప్లీజ్ ఐ డోంట్ మీన్ టు బి రూడ్, బట్ దట్స్ మై ఎగ్జాక్ట్ క్వశ్చన్. డెఫినెట్గా కథ 1.5 hours మనం చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాలనుకుంటే డెఫినెట్గా చెప్పచ్చు. కాకపోతే సాంగ్స్ ఏంటంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు లవ్ ఫీల్ ఏదైనా చెప్పాలనుకుంటే ఒక చిన్న ఆ బీజిఎం కొద్దిగా అవి ఎమోషనల్గా ఇవి చేస్తాయి, అందుకని సాంగ్స్ అవి వాడతాం. అండ్ ఫైట్స్ అంటారా సిచ్యువేషన్ తగ్గట్టు వాడడమే, మరీ సాంగ్స్ ఫైట్లతోనే సినిమా తీయడం అనేది ఆయన చెప్పినట్టు అది తప్పు. అండ్ మీరు ఫ్యూచర్లో జెన్యున్ సినిమా తీసే ఉద్దేశం ఉందా? జెన్యున్ మీన్స్ జెన్యున్ సినిమా కాదని కాదు, సిన్సియర్గా అంటే కంప్లీట్ కమర్షియల్ మసాలా ఏం లేకుండా ఒక హార్ట్లోంచి వచ్చిన సినిమాలు. డెఫినెట్గా చేస్తానండి, తప్పకుండా. ఓకే. అండ్ నరేష్ గువా, రాయలసీమ నేపథ్యంతో పూర్తి నిడివిగల చిత్రాన్ని రాయలసీమ సమస్యలు కథావస్తువుగా తీసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇక్కడ చెప్పారు, ఇదే అన్నది. జిఆర్ మహర్షి గారికి రాయలసీమ సమస్యలపై మంచి అవగాహన కలిగిన ఎన్నో కథలు ఆయన దృష్టికి వచ్చి ఉంటాయి. రాయలసీమ వాసిగా మరో రాయలసీమ వాసిని ఒక ప్రాంతీయ స్వార్థంతో అడుగుతున్న ప్రశ్న ఇది. డెఫినెట్గా చేస్తానండి, నాకు కూడా రాయలసీమ ఐ మీన్ చిత్తూరు అంటే చాలా ఇష్టం. డెఫినెట్గా దాని అక్కడ ఉండే ఇవి ప్రాబ్లమ్స్ మీద కూడా తీసే ఆలోచన ఉన్నాయి. పెంచల్ దాస్కి అవకాశం ఇవ్వడం అభినందనీయం అంటున్నారు. నెక్స్ట్ సాయి మాధవ్ బత్తుల, కీపింగ్ అసైడ్ సమ్ నెగిటివ్ రివ్యూస్, ఐ లైక్ ద ఫిలిం వెరీ మచ్. యాక్షన్ టేకింగ్లో చాలా ఇంప్రూవ్మెంట్ చూపించారు. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, గాంధీ గారి అన్ని సినిమాలు ఒకే జానర్లో ఉన్నట్టు నాకు అనిపించింది. లైక్ 1 day టార్గెట్స్, ఒక రోజు ఆర్ ఒక వారంలో కథ జరగడం. విల్ హీ కంటిన్యూ ద సేమ్ ఇన్ ఫ్యూచర్ ఆర్ హీ విల్ చేంజ్ ద జానర్? నాకు బేసిక్గా అంత స్పీడ్గా ఉండడం ఇష్టం సినిమాలు. ఓకే. కైండ్ ఆఫ్ ఏదైనా డేస్లో ఇలా నాకు బేసిక్ ఇప్పుడు నెక్స్ట్ అనుకుంటుంది కూడా కైండ్ ఆఫ్ ఒక 2 daysలో 1 dayలో జరిగే కైండ్ ఆఫ్ స్టోరీనే. అంటే బేసిక్గా నాకు ఆ స్పీడ్ ఇష్టం, ఆ కైండ్ ఆఫ్ ఫన్ ఇష్టం. కాకపోతే క్యారెక్టరైజేషన్లు అన్నీ కూడా కథ డెఫినెట్గా మారుద్ది, కాకపోతే ఆ స్పీడ్ ఇష్టం అంతే. పవన్ వడపల్లి, అర్జున్ మిలినీర్ అని చెప్పారు, రాక్ స్టార్, కానీ క్లైమాక్స్లో షిప్ కొనడానికి అతని మొత్తం ప్రాపర్టీ 15 crore కూడా ఉండదు అని చెప్పారు. ఏంటి అక్కడ రీజన్? అంటే బేసిక్గా మిలినీర్ అయినా సరే అప్పటికప్పుడు మనీ కావాలి కదా, కైండ్ ఆఫ్ అలా ఆలోచన చెప్పిన ఆన్సర్ అది అంతే. అబ్బా అది కాదే, ఆగుతావనా బాసు, ఏం మాట్లాడుతున్నావు? ఇది నా టాపే, ఎన్ని రోజుల నుంచి వెతుక్కున్నానో తెలుసా? వీవర్ ఆన్ ఏ బ్రేక్. ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ చెప్పేవే, గరుడ పురాణం అంతా చెప్పే. These many times like this, no need. Only once. Fasak.